హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి చెప్తాను. దీన్నే తెలంగాణ తిరుపతిగా భావిస్తున్నారు భక్తులందరూ. ఎందుకంటే మనం తిరుపతికి వెళితే ఎంత అనుభూతి పొందుతామో ఇక్కడ కూడా అంతే అనుభూతి కలుగుతుంది. మాకు కూడా అంతే అనుభూతి కలిగింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ తిరుపతిలో ఉన్నట్టు చాలా పెద్ద పాదాలు, శ్రీవారి పాదాలు ఉన్నాయండి. ఇదేమో పైకి వెళ్ళే దారి, ఇదేమో మెట్ల దారి. మా వాళ్ళు అక్కడ బొట్టు పెట్టించుకొని పైకైతే వెళ్ళారు. చూడండి, ఇక్కడ నడవలేని వాళ్ళు పై దాకా కూడా కారులో రావచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయండి, అవన్నీ మీరు చూడాల్సిందే. ఇక్కడ సర్వదర్శనం, ఇంకా 100 రూపాయల టికెట్ దర్శనం ఉన్నాయండి. చూస్తున్నారు కదా, పక్కన వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనము లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడి దర్శనం అయితే అయిపోతుంది.